హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రహస్యాలు. ఈరోజు మనం ప్రపంచంలో అతిపెద్ద రహస్యంగా మిగిలిపోయి తలుచుకుంటేనే ఇప్పటికీ చాలా మందికి వెన్నులో వణుకు పుట్టించే సంఘటన అయిన టైట్లోపాస్ ఇన్సిడెంట్ కోసం తెలుసుకుందాం. 1959 జనవరి 23 రష్యాలో ఉరల్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న ఒక 9 మంది ఎక్స్పీరియన్స్డ్ హైకర్స్ ఉరల్ మౌంటైన్స్కి వింటర్ ట్రెక్కింగ్ కోసం సిద్ధమయ్యారు. ఈ 9 మందితో పాటు వాళ్ళ కాలేజ్ స్పోర్ట్స్ ఇన్స్ట్రక్టర్ కూడా వాళ్ళతో జాయిన్ అయ్యారు. ఒక 5 రోజుల తరువాత ఆ టీంలో ఒక స్టూడెంట్ ఆరోగ్యం దెబ్బతినడంతో మధ్యలోనే వెనుతిరిగాడు. మిగతా 9 మంది వారి ప్రయాణం సాగించారు. అయితే ప్లాన్ ప్రకారం వారు 3 వారాల తరువాత స్పోర్ట్స్ క్లబ్కి మెసేజ్ పంపించాలి. కానీ 4 వారాలైనా వారి నుంచి వారి ఫ్యామిలీకి కానీ స్పోర్ట్స్ క్లబ్కి కానీ ఎటువంటి మెసేజ్ రాలేదు. దీనితో వారి ఆచూకీ కోసం ఫిబ్రవరి 20న సెర్చ్ ఆపరేషన్ని మొదలుపెట్టారు. అయితే ఈ వెతికే ప్రక్రియలో ఆ సెర్చ్ ఆపరేషన్ టీంకి ఆ హైకర్స్ టెంట్ కనిపించింది. ఆ టెంట్లోకి వెళ్ళి చూడగా అక్కడ ఎవ్వరూ లేరు. ఆ హైకర్స్ బూట్స్, బట్టలు, ఫుడ్ ఐటమ్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసి ఉన్నాయి. అలానే వారు హైకర్స్ యొక్క కెమెరాని కూడా గుర్తించారు. కానీ టెంట్ ఒకవైపు చిరిగి ఉన్నది. ఆ పక్కనే కొన్ని పాదముద్రలు వారికి కనిపించాయి. వాటిని ఫాలో అవుతూ వెళ్ళగా కొన్ని వందల అడుగుల దూరంలో ఒక చెట్టు దగ్గర 2 బాడీస్తో పాటు ఫైర్ క్యాంప్ లాంటిది గుర్తించారు. ఆ దృశ్యాన్ని చూసి సెర్చ్ టీం వణికిపోయారు. ఎందుకంటే ఆ ఇద్దరి ఒంటి మీద బట్టలు లేవు. ఇద్దరు అండర్వేర్స్తోనే ఉన్నారు. అందులో ఒకరికి ఒంటిపై కాలిన గాయాలు ఉన్నాయి. ఇంకొకరి చేతి మీద మాంసం లేదు. వింత ఏంటంటే ఆ మాంసం అతని నోట్లోనే ఉన్నది. ఆ దృశ్యాల్ని గమనించి ఆ సెర్చ్ టీం ఏమన్నారంటే, వీరు టెంట్లో ఉండగా బయట ఏదో భయంకరమైనది చూసి భయపడి టెంట్ని కట్ చేసి దాని నుంచి పరిగెడుతూ ఈ చెట్టు కిందకు వచ్చారు అని అనుకున్నారు. కానీ ఇంత చలిలో -30 టెంపరేచర్లో బట్టలు లేకుండా ఎందుకు ఉన్నారో వారికి అర్థం కాలేదు. అలా కొన్ని వారాల తరువాత ఈ ప్రదేశానికి కొంచెం దూరంలో మరో 2 బాడీస్ని గుర్తించారు. వారి ఒంటిపై పెద్దగా గాయాలు లేవు. కానీ వారి అడుగులు బట్టి వారు టెంట్ వైపు పరిగెడుతూ టెంట్కి చేరుకునే సమయంలో చనిపోయారని గుర్తించారు. అలానే ఆ పక్కనే ఇంకో బాడీ కూడా కనిపించింది. ఆ బాడీ కూడా టెంట్కి చేరుకునే సమయంలోనే చనిపోయినట్లు ఫుట్ ప్రింట్స్ బట్టి గుర్తించారు. ఇంకో 4 హైకర్స్ బాడీస్ మాత్రం అప్పుడు గుర్తించలేకపోయారు. అయితే మే నెలలో కొంచెం మంచు కరగడం వల్ల ఒక ప్రదేశంలో మాన్సీ జాతికి చెందిన హంటర్ ఒక చిన్న నీటి కాలువలో మిగతా 4 హైకర్స్ బాడీస్ని గుర్తించి సమాచారం ఇచ్చారు. వీరిలో ఒకరి తల పగిలి ఆ స్కల్ బోన్స్ బ్రెయిన్లో గుచ్చుకున్నంత ఘోరమైన స్థితిలో చనిపోయారు. అంతకంటే భయంకరంగా మరో 2 బాడీస్కి కళ్ళు లేవు. అందులో ఒకరికి నాలుక కూడా లేదు. వీరిలో 2 బట్టలపై రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ కూడా ఉన్నట్లు గుర్తించారు. వీరంతా హైపోథెర్మియా అంటే బాడీలో టెంపరేచర్ లెవెల్స్ పడిపోవడం వల్ల చనిపోయారని అనుకున్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ద్వారా ఏ ఒక్కరు కూడా హైపోథెర్మియా వల్ల చనిపోలేదని తేలింది. అసలు ఇంత కిరాతకంగా చనిపోవడానికి కారణం ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. వీరు మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకొని ఉండొచ్చని కొంతమంది, అలానే వీరిని గ్రహాంతరవాసులు దాడి చేసి ఉంటారని కొంతమంది, మనిషి కంటే పెద్దగా ఉండే యతి అనే జంతువు దాడి చేసి ఉంటాయని, లేదంటే గ్రావిటేషనల్ ఫోర్స్లో చేంజెస్ వల్ల మెంటల్ స్టెబిలిటీ కోల్పోయి ఒకరిని ఒకరు హత్య చేసుకుని ఉండొచ్చని ఇంకొంతమంది, అలాగే పెద్ద మంచు తుఫాను వల్ల చనిపోయి ఉండొచ్చు అని మరికొంతమంది, ఇలా ఎన్నో ఊహాగానాలు వెలువెత్తాయి. ఇందులో ముఖ్యంగా ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఏం చెప్పారంటే, గాలి ఇక్కడ టోపోగ్రఫీతో కలిసినప్పుడు మనిషి వినలేని సౌండ్ వేవ్స్ ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల వికారం, ఆందోళన, రక్తం కక్కుకోవడం, ఊపిరి ఆడకపోవడం జరుగుతాయని చెప్పారు. వీరంతా ఈ ఇన్ఫ్రాసౌండ్ వల్ల చనిపోయి ఉంటారని అనుమానించారు. ఇంకో ముఖ్యమైన వాదన ఏంటంటే, రష్యా దేశం ఆ సమయంలో ఆ ప్రదేశంలో న్యూక్లియర్ మిసైల్ టెస్టింగ్ ఏదో జరిపిందని, న్యూక్లియర్ డెబ్రిస్ ప్రవాహం వల్ల చనిపోయారని, అందుకే 2 ఒంటి మీద దుస్తులపై రేడియో యాక్టివ్ పదార్థాలు ఉన్నాయని, రష్యా దేశం ఈ సంఘటనకు కారణం తెలిసినా ఇంకా గుట్టు విప్పట్లేదని అనుమానించారు. ఇలా ఎన్నో రకాల వాదనలు వినిపించాయి. సరైన ఎవిడెన్సెస్ లేక కేసు కూడా క్లోజ్ చేశారు. అయితే 2019 రష్యన్ గవర్నమెంట్ మళ్ళా కేసుని రీఓపెన్ చేసింది. ఈసారి ఇన్వెస్టిగేషన్ చేసిన ఆండ్రీ క్యుయాకోవ్ ఒక థియరీని ప్రపోజ్ చేశాడు. ఆ సమయంలో గంటకి 105 కిలోమీటర్ల వేగంలో గాలులు రావడం వల్ల ఆ టెంట్ చుట్టూ మంచు పేరుకుపోయిందని, దాని నుంచి బ్రతికి బయటపడడానికి టెంట్ని కోసి పరిగెత్తారని, అందులో 2 ఒక చెట్టు దగ్గర ఫైర్ క్యాంప్ లాంటిది వేసుకున్నారని, అయినప్పటికీ విపరీతమైన చలికి హైపోథెర్మియా వల్ల ఆ అగ్గిలో చెయ్యి పెట్టి ఉంటారని,
మరొకరు ఏం చేయాలో తెలియక చెయ్యి గట్టిగా కొరుక్కొని ఉంటారని, ఆ మాంసమే అతని నోట్లో ఉందని చెప్పారు. వీరిద్దరూ ఎలాగో చనిపోయారని, వీరి ఒంటిపైన బట్టల్ని మిగతా హైకర్స్ తీసుకొని చలి నుంచి వారిని కాపాడుకోవటానికి వేసుకొని ఉంటారని, అందుకే బట్టలు లేకుండా ఉన్నారని అన్నారు. అలానే మిగిలిన 7 హైకర్స్లో 4 మెంబర్స్ ఒక టీమ్గా, అలానే 3 మెంబర్స్ ఇంకో టీమ్గా ఏర్పడ్డారు. అందులో 3 మెంబర్స్ టీం చలి నుంచి కాపాడుకోవటానికి కోట్స్, అలాగే కాళ్ళకి ధరించడానికి బూట్లు లాంటి ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ తేవటానికి మళ్ళా టెంట్కి వెళ్లే మార్గంలో మంచు ప్రవాహం తట్టుకోలేక చనిపోయారని అన్నారు. మరో 4 మెంబర్స్ టీం ఈ ముగ్గురి కోసం ఇంకా ఎదురు చూడకుండా వారు ప్రాణాలని కాపాడుకోవటానికి పరిగెడుతూ ఒక ప్రదేశంలో గృహ లాంటిది ఏర్పాటు చేసుకున్నారు. ఆ గృహ కింద చిన్న నీటి కాలువ ఉందని వారికి అప్పుడు తెలియలేదు. మంచు దాటికి ఆ గృహ కూలిపోవడంతో వారి తలకి అలానే ఛాతి మీద తీవ్రమైన గాయాలు అయ్యాయి. కొన్ని రోజుల తరువాత అక్కడ బాడీస్ని గమనించిన వోల్ఫ్ లాంటి జంతువులు వారి కళ్ళను, నాలుకను, బాడీ పైన మాంసాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఉంటాయని చెప్పారు. అలానే ఇద్దరి బట్టలపై రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్కి కారణం వారిద్దరూ ఒకప్పుడు రష్యాలో జరిగిన న్యూక్లియర్ ఇన్సిడెంట్ ఏరియాకి సంబంధించిన వారని, ఆ ఏరియాలో నివసించడం వల్ల రేడియో యాక్టివ్ మెటీరియల్ వాళ్ళ బట్టలకు ఉండి ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో కొన్ని నమ్మశక్యంగా ఉన్నా కొన్ని మాత్రం డౌట్స్ క్రియేట్ చేస్తున్నాయి. కానీ నిజంగా ఏం జరిగిందో ఆ చనిపోయిన వారికి తప్ప ఎవ్వరికీ తెలియదు. దీనివల్ల ఇప్పటికీ ఇది అంతు చిక్కని రహస్యంగా ఉండిపోయింది. ఈ సంఘటన బేస్ చేసుకొని హాలీవుడ్లో డెవిల్ పాస్ అనే పేరుతో సినిమా కూడా చిత్రీకరించారు. సో ఇది ఫ్రెండ్స్, డైట్లోపాస్ యొక్క చీకటి సంఘటన మరియు అంతు చిక్కని రహస్యం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన రహస్యమైన విషయాల కోసం మన ఛానల్ తెలుగు రహస్యాల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.